ఒకవైపేమో ప్రకృతి కురిపించే వర్షం అయితే మరోవైపు ప్రజలు కురిపించే తిట్ల వర్షం. ఈ రెండు రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల్ని జనం నిలదీస్తుండడంతో ఇచ్చిన వాగ్దానాలేవి అమలు చేయనందుకు, యూరియా సరఫరా చేయలేకపోతున్నందుకు, చక్కగా సంక్షేమం అభివృద్ధితో వర్ధిల్లినటువంటి రాష్ట్రంలో ప్రజా జీవితాన్ని కష్టాల పాలు కడగండ్ల పాలు చేసినందుకు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో తట్టుకోలేకపోయినటువంటి రేవంత్ రెడ్డి తనదైన మార్కు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కాళేశ్వరం చర్చను ముందుకు తీసుకొచ్చి మన ఘోష్ కమిషన్ నివేదికని మొన్న అసెంబ్లీలో పెట్టి పెద్ద రసవత్తరమైన రాజకీయ డ్రామా నడిపారు. అయితే ఆయన అనుకున్నట్టు జరగక హరీష్ రావు గారు సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ నివేదికను స్మాష్ చేయడంతో దిక్కుదోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఇవాళ. నిజానికి 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం యాక్షన్ టేకెన్ రిపోర్ట్తో పాటు కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పెట్టలేదు. మండలిలో అయితే ఎజెండాలోనే లేదు. దుర్మార్గంగా చట్టాన్ని తుంగలో తొక్కడానికి అలవాటు పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఎప్పుడూ చట్టం మీద గౌరవం లేదు. మండలిలో అయితే అసలు చర్చకే పెట్టలేదు. అడుగడుగున ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా డొల్ల ఆరోపణలు అని చెప్పి అద్భుతంగా ఒక కురుక్షేత్రంలో కౌరవ సేనను కకావికలం చేసినట్టు అర్జునుడు ఫుట్బాల్ ఆడుకున్నాడు హరీష్ రావు అసెంబ్లీలో. చేసిన ప్రతి ఆరోపణ వీగిపోయింది. ఎంత విచిత్రంగా అంటే బీఆర్ఎస్ క్యాబినెట్లో కీలకమైన మంత్రిగా ఉన్న వ్యక్తి, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో ఉన్నటువంటి వ్యక్తి, తుమ్మిడిహట్టికి మించిన నీళ్లే ఉన్నాయి మేడిగడ్డ దగ్గర అని ఓ అవగాహన లేని ప్రశ్న వేస్తే దానికి బీజేపీ నాయకుడు కూడా మద్దతుగా నిలిస్తే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం అనడానికి అనేక నిదర్శనాలు. హైడ్రా వస్తే సమర్థిస్తారు. యూరియా కుంభకోణంలో యూరియా సప్లైలో రేవంత్ రెడ్డి విఫలమైపోతుంటే అండగా నిలబడతారు. అసెంబ్లీలో కూడా అడుగడుగునా ఆయనకు మద్దతుగా నిలుస్తారు. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎక్కడివి అని అంటే, అదనంగా నీళ్ళు ఎక్కడివి అంటే వాగుల లిస్టులంతా చదివి మూథోడ్ జవాబు హరీష్ రావు ఇవ్వడంతో దిక్కుదోచుకుంటూ అయిపోయింది. ఉమాభారతి గారు రాసిన లెటర్ అంటే లెటర్లో మొదటి పేజీలోని విషయం మాత్రమే చదివి రేవంత్ రెడ్డి నేనేదో పెద్ద గొప్ప రాజకీయం చేస్తున్నాను, అయిపోయింది, ఇంకా దీంతో అయిపోయింది అనుకున్నాడు ఆయన. కానీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడికి డిక్టేషన్ ఇచ్చినట్టు హరీష్ రావు ఒక టీచర్ లాగా తర్వాత పేజీ చూడు, మూడో పేజీ చదువు, నీకు ఇంగ్లీష్ కూడా సరిగా అర్థం కాదు అని చెప్పి తర్వాత పేజీలో అక్కడ అసలు వాటర్ అవైలబిలిటీ లేదు అని ఆ లెటర్లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన నిరూపించేసరికి నక్షత్రాలు కనబడ్డాయి రేవంత్ రెడ్డికి. ఆ తర్వాత అక్బరుద్దీన్ చెప్తూ మేడిగడ్డ ప్రాజెక్టు 10 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చినా ఇవాళ మేడిగడ్డగా నిలబడి ఉంది. బ్రహ్మాండంగా బలంగా నిలబడి ఉంది. ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లు. ఆ పిల్లర్లను రిపేర్ చేస్తే ఈ పాటికి మేడిగడ్డ మళ్ళీ తెలంగాణ పొలాలకు కావలసినంత పుష్కలమైనటువంటి సాగునీటిని అందించగలిగేటువంటి పరిస్థితి ఉంటే రాజకీయ కుట్రతో ఆ ప్రాజెక్టు పడావు పెట్టడమే లక్ష్యంగా, ప్రజల్ని కడగడ్ల పాలు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ నాటకాన్ని నడిపిస్తున్నాడు. ఏమి ఇంత చేస్తే నువ్వు సాధించేదే ఉంది? ఆ ప్రాజెక్టును పడావు పెట్టడం. నీ జీవితంలో నువ్వు తుమ్మిడిహట్టి కట్టవు. ఇన్నేళ్ల నుంచి తుమ్ముతూనే ఉన్నారు తుమ్మిడిహట్టి అని. ఎందుకు కట్టలేదు తుమ్మిడిహట్టి? ఈ 2 ఏళ్లలో కూడా నువ్వు కనీసం 30 మంది ఎందుకు అక్కడ ఎత్తిపోయలేదు? రాబోయే రోజుల్లో కూడా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు, అది 152 మీటర్ల ఎత్తున నిర్దేశిత ప్రతిపాదన ప్రకారం దాన్ని కట్టడం అనేది అసాధ్యం. అక్కడ చాపరాల్ అభయారణ్యం ఉంది, అక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది, మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించట్లేదు. ఈ మాట బీఆర్ఎస్ వాళ్ళు కాదు, పెద్ద చాలా ఘనంగా ఆయన అసెంబ్లీలో విద్యాసాగర్ రావు గారు పేరు ప్రస్తావించాడు. విద్యాసాగర్ రావు గారు బతుకుంటే ఎంత బాధపడారు. విద్యాసాగర్ రావు గారు వీడియో ఉంది రేవంత్ రెడ్డి గారు. విద్యాసాగర్ రావు గారు ఎప్పుడు నీ వైపు కూడా చూడలేదు. నిన్ను అసహించుకున్నాడు. జయశంకర్ గారు అసహించుకున్నారు, విద్యాసాగర్ రావు గారు నిన్ను అసహించుకున్నారు. ఆ విద్యాసాగర్ రావు గారి వీడియో రికార్డులు ఉన్నాయి. నీళ్లు లేవు తుమ్మిడిహట్టి దగ్గర,
తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక మేడిగడ్డకు మార్పు జరపటం అనివార్యం. మేడిగడ్డ దగ్గర 365 days బ్రహ్మాండమైనటువంటి వాటర్ అవైలబిలిటీ ఉంది కనుక తెలంగాణ కష్టాలు తీర్చడానికి మేటిగడ్డ అని చెప్పి విద్యాసాగర్ రావు గారు చెప్పినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఓ డ్రామా నడిపి ఓ తంతు నడిపి చివరికి ఏం చేశాడు? సిబిఐ మీద ఎనలేని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. కేసీఆర్కు బీజేపీకి అవగాహన ఉందన్నారు, కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? సిబిఐ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని జీవో తీసుకొచ్చినారు. ఆయన బీజేపీకి నిజంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ ఏం చేస్తున్నాడు? సిబిఐ ఇవాళ తెలంగాణలో అడుగు పెట్టడానికి స్వాగత తోరణాలు కడుతున్నాడు ఇవాళ. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరితో కుమ్మక్కయ్యారు? సిబిఐకి ఇవాళ నువ్వు తెలంగాణలో ఎంట్రన్స్ కల్పిస్తే రేపు బీజేపీ మార్కు బ్లాక్మెయిలింగ్ డ్రామాలన్నింటికీ కూడా నువ్వు బార్ల తలుపులు తెరిచినట్టే కదా. అక్కడ పాపం రాహుల్ గాంధీ ఏమో మరి ఏం ఆ పార్టీలో రాహుల్ గాంధీకి ఉన్న పరిస్థితి ఏందో నాకు అర్థం కాదు. ఆయనకన్నా పార్టీ మీద అదుపు ఆజ్ఞ ఉన్నదా లేదా అర్థం కాదు. ఆయనేమో సిబిఐ అనేది బీజేపీ జేబు సంస్థ అంటాడు, ఈడీ బీజేపీ జేబు సంస్థ అంటాడు. నిన్న ఇవాళనైతే ఈసీ కూడా బీజేపీతో కుమ్మక్కయింది, ఎలక్షన్ కమిషన్ కూడా కుమ్మక్కయింది అని చెప్పి ప్రచారం చేస్తూ పాపం బీహార్లో గడప తిరుగుతున్నాడు ఆయన. కానీ ఇక్కడ అసలు రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసీ కంటే ఎక్కువగా మీ ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యాడు రాహుల్ గాంధీ గారు. అది చూడండి. ఖర్గే గారు ఒకసారి చూడండి మీ 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 తెలంగాణ ముఖ్యమంత్రి కథ. ఇక్కడ రేవంత్ రెడ్డి సిబిఐతో కుమ్మక్కవుతున్నాడు, సిబిఐ మీద విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు, మోడీ మీద విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. సిబిఐ మీద విశ్వాసం ప్రకటించడం అంటే నరేంద్ర మోడీ మీద విశ్వాసం ప్రకటించడమే. నరేంద్ర మోడీ పరిపాలన చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడమే. నరేంద్ర మోడీ పరిపాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడిని ఎండార్స్ చేయటమే, దానికి విలువ ఇవ్వటమే. ఆ పనిని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం దీన్ని ఎట్లా భరిస్తున్నది? ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీతో చీకటి ఒప్పందంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. బడే భాయ్ చోటే భాయ్ నరేంద్ర మోడీ గారి సమర్పణలో, చంద్రబాబు గారి దర్శకత్వంలో రేవంత్ రెడ్డి గారు కథానాయకులుగా సాగుతున్న సినిమా ఇది. ఈ సినిమా ఇవాళ ప్రజల ముందట తేలిపోయింది, ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కట్టగలిగితే ఓ ప్రాజెక్టు కట్టు, నీళ్ళు ఈ డ్రామాలు ఎంతకాలం చేస్తావు అని వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. కనుక సిబిఐ కాదు ఎఫ్బిఐకి ఇచ్చినా కానీ జరిగేదేం లేదు. పోయి నువ్వు ట్రంప్ కాళ్ళు పట్టుకొని ఎఫ్బిఐకి ఇచ్చినా కానీ నువ్వు కేసీఆర్ గారు వెంట్రుక కూడా పీకలేరు. కేసీఆర్ ఇట్లాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకుడు కాదు. కేసీఆర్ మీ ఎవరి స్థాయికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయినాడు ఆయన. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు. ఒక అసాధ్యం అనుకున్న దాన్ని సంభవం చేసి దాన్ని తెలంగాణను ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు. ఆయన తన ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డాడు తెలంగాణ ప్రయోజనాల కోసం. అటువంటి నాయకుడిని ఈ సిబిఐ అనే నీ తాటాకు చప్పుళ్లతో నువ్వు బెదిరించలేవు. ఈ సిబిఐ చేయగలిగేది ఏమీ లేదు. ఇవేవి కోర్టులో నిలబడవు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నాడు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా నిలబడేది కాదు. ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగా చెప్పింది, రిపేర్ చేయమని చెప్పింది. రిపేర్ చేసి వాడుకల్లోకి తీసుకురామని చెప్పింది. కనుక రేవంత్ రెడ్డి మార్కు కుట్రలన్నీ ఒకటొకటిగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆయన ఎందుకు పనికిరాని ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలబడుతున్నాడు. చవకబారు నాయకుడిగా తనను తాను నిరూపణ చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలనా కాలం ఒక చేదు కాలంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక అసమర్థ చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా, అంటే ప్రజలిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వినియోగించుకోలేక తేలిపోయి కాలగర్భంలో కలిసిపోయేటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతున్నాడు. చరిత్రలో కేసీఆర్ ఎప్పటికైనా తెలంగాణను సాధించి తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడిగా సువర్ణాక్షరాలతో ఆయన పేరుంటే, రేవంత్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వాన్ని నడిపి ప్రజల జ్ఞాపకాల్లో కూడా ఉండకుండా కనుమరుగైపోవడం ఖాయం.